సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. డిండి, దున్నపోతుల గండి తదితర ప్రాజెక్టుల భూసేకరణ మొదలుకొని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసి పూర్తి చేసేలా ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ చంద్రశేఖర్ వివిధ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో ప్రవేశాల కోసం వచ్చిన దరఖాస్తులను ఆయా సంక్షేమ శాఖల అధికారులు, విద్యాశాఖ అధికారులు పరిశీలించి వాటికి ప్రాధాన్యత ఇచ్చి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేయాలని చెప్పారు. వన మహోత్సవం కింద ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని పాఠశాలలు, హాస్టళ్లలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని, ప్రతి విద్యార్థితో ఒక మొక్క నాటించి సంరక్షించే బాధ్యత అప్పగించాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలని, ఎక్కడా ఇబ్బంది రాకూడదని, ఇదే సమయంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటలు సాగు చేసి నష్టపోకుండా అవగాహన కల్పించాలని, వర్షాలు వచ్చినప్పుడు పంటలు సాగు చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీఓలు అన్ని సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని, వచ్చే నెల మొదటి వారంలో ఫుడ్ సేఫ్టీ సమావేశాలు నిర్వహించాలని, జిల్లా అధికారులందరూ మంగళవారంలోగా టూర్ డైరీలు సమర్పించాలని ఆదేశించారు. శాఖలకు సంబంధించి నివేదికలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. మిర్యాలగూడలో పైలట్ పద్ధతిని చేపట్టిన నక్ష సర్వే పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఆర్ఓ దశరథ్, డిఆర్టీఓ శేఖర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.